హాయ్ ఫ్రెండ్స్, చైనా మరియు భారత్లు ఎలాంటి దేశాలంటే గోల్డ్ని కొనడం, నిల్వ చేసుకోవడం కోసం చాలా కష్టపడుతుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా గోల్డ్ రేట్ అనేది భారీగా పెరుగుతూ ఉంటుంది. అది డాలర్ అయినా, రూపాయి అయినా, పౌండ్స్ అయినా, ఇంకా ఏ కరెన్సీ అయినా బంగారం రేటు విషయంలో తన వాల్యూ కోల్పోక తప్పని పరిస్థితి. అయితే చైనా, భారత్ లాంటి దేశాలు ఎందుకు ఇప్పుడు గోల్డ్ వెంట పడుతున్నాయంటే, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా బాగా లేకుంటే ఆ దేశంలో గోల్డ్ రిజర్వ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా తిరిగి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనేది దారిలోకి వస్తుంది. అందుకే ఎప్పటి నుండో చైనా భారత్ను వెనక్కి నెట్టి గోల్డ్ని ఎక్కువగా కొనడంపై ఫోకస్ పెట్టింది. కానీ భారత్ ఎంత ట్రై చేసినా చైనా దాటి ముందుకు వెళ్ళలేకపోతుంది. అయితే ఒక విషయం తెలిసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఆ విషయం ఏమిటంటే, చైనాలో దాదాపు ఒక పెద్ద గోల్డ్ రిజర్వ్ అనేది బయటపడింది. బయటపడ్డ ఆ గోల్డ్ రిజర్వ్ వాల్యూ ఎంతో తెలుసా? దాదాపు $83 బిలియన్. సింపుల్గా చెప్పాలంటే భారీ కుబేరుడి ఖజానా బయటపడింది అని చెప్పవచ్చు. అయితే చైనాలో బయటపడ్డ ఈ గోల్డ్ రిజర్వ్తో భారత్కు లాభమా, నష్టమా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే, మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనాలో బయటపడ్డ భారీ గోల్డ్ రిజర్వ్తో చైనా పంట పండిందని చెప్పవచ్చు. మొత్తం ఈ గోల్డ్ రిజర్వ్లో దాదాపు 1000 మెట్రిక్ టన్నుల గోల్డ్ అనేది బయటపడే అవకాశం ఉంది. ఈ 1000 మెట్రిక్ టన్నుల గోల్డ్ రిజర్వ్ వాల్యూ దాదాపు $83 బిలియన్. భారత్ వద్ద ఉన్న గోల్డ్ అంతా రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న మొత్తం గోల్డ్ సేవింగ్స్ $67.5 బిలియన్. కానీ చైనా వద్ద బయటపడ్డ ఈ గోల్డ్ రిజర్వ్లోనే $83 బిలియన్ గోల్డ్ రిజర్వ్ ఉంది. భారత్లో ఉన్న మొత్తం గోల్డ్ సేవింగ్ వాల్యూ కన్నా ఎక్కువ గోల్డ్ చైనాకు ఈ ఒక్క గోల్డ్ రిజర్వ్లోనే దొరికింది. మరి ఇప్పుడు భారత్ పరిస్థితి ఏంటి అని మీకు అనిపిస్తుంది కదా? ఎస్, చైనా యొక్క ఈ గోల్డ్ రిజర్వ్తో భారత్కు మంచి లాభం అని చెప్పవచ్చు. అయితే ఈ గోల్డ్ రిజర్వ్ వల్ల భారత్కు ఏం లాభం అంటే, ఒకసారి ఈ చార్ట్ని కనుక చూసినట్లు అయితే గోల్డ్ రిజర్వ్ కలిగిన దేశాల లిస్టులో భారత్ ఏ ర్యాంక్లో ఉందని మనం చూడవచ్చు. చార్ట్ ప్రకారం 8133 టన్నుల గోల్డ్తో అమెరికా నెంబర్ 1 పొజిషన్లో ఉండగా, చైనా చూస్తే గనక 2264 టన్నుల రిజర్వ్తో 6వ పొజిషన్లో ఉండగా, 840 టన్నుల గోల్డ్తో భారత్ 8వ పొజిషన్లో ఉంది. అంటే మన ఆర్బీఐ దగ్గర 840 టన్నుల గోల్డ్ రిజర్వ్ మాత్రమే ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ నుండి చైనా మరియు భారత్లు పెద్ద ఎత్తున గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ప్రపంచంలో చాలా రకాల దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న పరిస్థితి ఉండటం వల్ల తమ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని చైనా దాదాపు $76 బిలియన్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోగా, భారత్ $36 బిలియన్ గోల్డ్ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంది. అయితే భారత్తో పోలిస్తే చైనా మనకన్నా ఎక్కువగా గోల్డ్ని కొంటుంది. ఈ విషయంలో మనకన్నా చైనా ముందున్న పరిస్థితి. అయితే మనం చైనా కొంటుంది అని కొనడం కాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటూ, ఒకవేళ ఆర్థిక వ్యవస్థకు అటు ఇటు అయినా మన దగ్గర ఎంత గోల్డ్ రిజర్వ్ ఉంటే బెటర్ అనే అంచనా ఆర్బీఐ వద్ద ఉంటుంది. కాబట్టి ఎంత కావాలనో అంతే గోల్డ్ని భారత్ కొంటుంది. ఒకసారి కనుక మనం ఈ చార్ట్ని చూసినట్లు అయితే 2019 నుండి గోల్డ్ రేట్ అనేది ఎంతలా పెరుగుకుంటూ పోతుందో ఇప్పుడు కూడా ఇంకా చాలా వేగంగా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ పోతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అనేది తగ్గుకుంటూ వెళ్తుంటే గోల్డ్ రేట్ మాత్రం పెరుగుకుంటూ పోతుంది. అయితే ఆర్బీఐ గోల్డ్ నిల్వలపై ఫోకస్ పెట్టింది. ఫ్యూచర్లో భారత్ ఆర్థిక వ్యవస్థ కనుక ఇబ్బందులో ఉంటే ఈ గోల్డ్ నిల్వలో ఒక కడ్డీని వేరే దేశానికి ఇచ్చి మన అవసరాలను తీర్చుకోవచ్చు. అలా తీర్చుకోవడానికి కూడా మన వద్ద సరిపడా గోల్డ్ నిల్వలు లేకపోతే ఇండియా చాలా పెద్ద ప్రాబ్లంలో పడుతుంది. ఈ పరిస్థితుల్లో చైనాలో భారీ గోల్డ్ రిజర్వ్ బయటపడడంతో భారత్కు చాలా పెద్ద లాభం అని చెప్పవచ్చు. ఎందుకంటే చైనా మన పొరుగు దేశమే కాబట్టి చాలా తక్కువ ధరకు మనం చైనా వద్ద గోల్డ్ని కొని మన గోల్డ్ నిల్వలను పెంచుకోవచ్చు. ఇది భారత్కు గోల్డ్ సేవింగ్ని పెంచుకోవడానికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అయితే చైనాలో బయటపడ్డ గోల్డ్ రిజర్వ్తో దాదాపు 1000 మెట్రిక్ టన్నుల ఉండటంతో ఒకసారి కనుక చైనా కంపెనీలు తవ్వకాన్ని స్టార్ట్ చేస్తే చైనా ఇతర దేశాల నుండి గోల్డ్ని కొనడాన్ని ఆపివేస్తుంది. అయితే ప్రస్తుతం భారత్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్ లాంటి దేశాల వద్ద మనం గోల్డ్ని కొంటున్నాం. అయితే చైనా ఒకసారి ఇతర దేశాల నుండి గోల్డ్ కొనడానికి కనుక ఆపివేసినట్లు అయితే గోల్డ్ డిమాండ్ అనేది కొంతమేర తగ్గుతుంది. కాబట్టి స్విట్జర్లాండ్ లాంటి దేశంలో గతంలో కంటే తక్కువ ధరకే మనకు గోల్డ్ని వచ్చే అవకాశం ఉంది. అయితే చైనాలో బయటపడ్డ గోల్డ్ రిజర్వ్ దాదాపు 1000 మెట్రిక్ టన్నులు.
అయితే మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత చైనా గోల్డ్ని ఎక్స్పోర్ట్ చేస్తుందా అంటే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట తన సొంత ఖజానా నింపుకున్నాక మాత్రమే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే చైనా ఒకసారి గోల్డ్ మైనింగ్ స్టార్ట్ చేసిందంటే చైనాకు గోల్డ్ కొనాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి పరిస్థితి కొద్ది రోజులు మాత్రమే ఉండే ఛాన్స్ ఉంది. అందుకే అదే షార్ట్ టైంలో భారత్ కూడా చైనా వద్ద తక్కువ ధరకు గోల్డ్ని కొనుక్కొని మన రిజర్వ్ బ్యాంక్ నిల్వను పెంచుకున్నట్లు అయితే భారత్కు చాలా లాభం అని చెప్పవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? చైనా వద్ద గోల్డ్ కొంటే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.